రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎంపీటీసీలు ఎంపీపీల 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ వేడుకలు సన్మానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పి కృపేష్, ఎంఈఓ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పదవీకాలంలో విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించామని, ఎంపీటీసీల సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ఎంపీపీ కృపేష్ మంచి సేవలు అందించారని, ప్రభుత్వ పాఠశాలలో ఎలక్ట్రానిక్ పరికరాలు, పిల్లలకు ఆడుకోవడానికి క్రీడా సామాగ్రి, వంటగదులు, మూత్రశాలల నిర్మాణం కేటాయించారని తెలిపారు. విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాఠశాలల అభివృద్ధికి ఆయన సేవలు ఎంతగానో తోడ్పడతాయని ప్రశంసించారు ఎంఈఓ వెంకటరెడ్డి. మిషన్లు, స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్లు, తర్వాత కొంతమందికి బ్యాండ్లు, కొంతమందికి డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి 3-4 సార్లు నేను అందరికీ తీర్మానం చేసి పంపడం జరిగింది. అప్పుడు కూడా ఈ అడిట్ ప్రాబ్లం వస్తుందని అధికారులు సహకరించలేదు. దయచేసి అధికారులు ఏమనుకోవద్దు, జర అప్పుడు ఉడుకునేత్తరు పెళ్లి కాలేదు. ఎండి తాళం వేసిన రూమ్ వేసి కలెక్టర్ బెదిరించాడు. అప్పుడు మంత్రి మేడం ఉండి ఆమె బెదిరించింది. ఎవరు బెదిరించి నిడవలే. ఆ కుట్టు మిషన్లు సాయంత్రం 7 గంటలకు లోడింగ్లకు వచ్చినాకనే తాళం తీస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.